మోసే గారికి ఎస్కాటుకున్న దూత ఎవరో తెలుసా? మీకాయేలు. ఎందుకంటే మోసే అంటే చిన్నోడండి, చిన్నోడు కాదు కాబట్టి ఆయనకి తగ్గ ఎస్కాటే ఉంది. ఎస్కాట్ ఏంటో తెలుసా? మీకాయేలు. ఆ మికాయేలు ఆ బాడీని కాపాడుతున్నాడు. మరి ఎక్కడ చనిపోయాడో ఏమైందో మనకు తెలియదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ దూత, మికాయేలు అనే దేవదూత అక్కడ బాడీని కాపాడుతుంటే ఈ లోపల వచ్చేసాడు. సాతాను కూడా వచ్చేమంటున్నాడంటే ఆ బాడీ కోసం ఫైట్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. కొంతమంది ఏమంటారంటే చనిపోయారు అంటారు, కొంతమంది ఏమంటారు లేదు సజీవంగా ఉన్నారంటారు. ఏదైతేనో మొత్తం మీద మోసే గారి కోసం అయితే గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరుగుతున్నప్పుడు వాడు అడుగుతున్నాడు ఏమనంటే, మోసే శరీరం నాకు కావాలి, మోసే శరీరం నాకు కావాలని అడుగుతుంటే తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభు నిన్ను గద్దించును గాక. ఏమన్నాడండి? మోసే శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చకంటే నువ్వు పరిశుద్ధుని శరీరంతో నువ్వు వెటకారాలు ఆడుతున్నావు, తీసుకెళ్లి దేవుడిని నరకాన్న పడేస్తాడు, కంగారు పడక అన్నాడా? దూషించాడా? నేను మళ్ళీ అడుగుతున్నానండి, అసలు ఆ వచ్చింది ఎవరండి? ఆల్రెడీ నరకానికి కన్ఫర్మ్ అయిపోయినాడు. ఎవరు? సాతానుగాడు. వచ్చింది ఆల్రెడీ నరకానికి కన్ఫర్మ్ అయిపోయిన సాతానుగాడు, నరకానికి పాత్రుడు, దేవుడికి విరోధి, దేవుడికి నచ్చినోడు, పడిపోయినోడు, పత్రమైపోయినాడు. అలాంటోడు వచ్చినా కూడా ఎవరు దూషించట్లేదట? మీకాయేలు దూషించట్లేదట. ఎందుకు దూషించట్లేదట? అది దేవునికి నచ్చదంట. అందుకే దూషించి తీర్పు తీర్చి తెగింపకంటే నేను అలా తెగించిన ఒక మాట అనలేను, తెగించి తీర్పులు చెప్పలేను, తెగించలే నువ్వు నరకానికి పోతావు, నువ్వు ఎలా పోతారు ఇలా అనలేను నేను. ఆల్రెడీ వాడు నరకానికి పాత్రుడైన ఆ మాట నాలు, ఎందుకంటే అది నా యొక్క అండర్లో లేదు. అందుకే మికాయేలుకి తెలుసు తన పరిధి ఏంటో తెలుసా? నేను ఆ మాట అనలేను. దేవుడే నువ్వు ఇలా చేస్తున్నావు, దేవుడే నీకు తీర్పు తీర్చును గాక. నేనుండగా మాత్రం చెయ్యనివ్వను, నేనుండగా కానీ పట్టుకెళ్ళనివ్వను, కానీ నిన్నొక్క మాట అనను, నీకు తీర్పులు తీర్చును, నీ సంగతి ఏదో దేవుడే తీర్చుగాక అని వదిలేశాడంట. ఇదెందుకు మనకు ఏదో చెప్తున్నాడంటే, పడిపోయిన ఒక ఆత్మని, నిక్కర్సుగా పరిశుద్ధంగా ఉన్న ఒక ఆత్మైన మికాయేలు పతనమైపోయిన ఒక దేవదూతని, ఆల్రెడీ ఉన్న ఒక దేవదూతే ఏమి అనలేకపోతే దేవదూతల కన్నా గొప్పలు ఎవరో తెలుసా? మనము. అదృశ్య ఆత్మల కన్నా గొప్పలు ఎవరో తెలుసా? దేవుని దృష్టిలో మానవులమైన మనము. ఒక్క మరణ విషయంలో తప్ప దేవదూతల కన్నా అన్ని విషయంలో గొప్పవారు మనం. ఆ ఒక్క విషయంలో తక్కువ చేయబడి, అది కూడా పాపం వెంటాడింది కనుక. అంటే దేవదూతల కన్నా దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరంటే మనము. దేవదూతలే ఒకరినొకరు దూషించుకోలేనప్పుడు మానవులైన మీరు సహోదరులుగా ఒక్కడి మీద ఒకడు ఎందుకు సాడీలు చెప్పుకుంటున్నారు? ఒకడినొకడు ఎందుకు మీరు తీర్పులు తీర్చుకుంటున్నారు? ఒకరి గురించి ఒకరు మీరు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు? మీకు బుర్ర పనిచేస్తుందా? మీరు మృగాలా అని అడుగుతున్నాడు ఆయన. జంతువులకి అలాగే వాటికి బిహేవియర్ తెలియక పాలిచ్చిన అమ్మ మీదకే ఆ పిల్లకు ఒక తిరగబడుతుంది, మీరు అలాంటిలా అంటున్నాడు. ఆయన గట్టిగానే అడుగుతుండే, ఇదిగో మృగాలకి వావి వరసలు ఉండవు, అవి వావి వరసలు లేని పని చేస్తే మీరు కూడా అలాంటి వాళ్ళా? మీరు జంతువుల కన్నా మంచోళ్ళే, మీరు జంతువుల కన్నా మనుషులని మీరు గొప్పవారే, మీరు దేవదూతల కన్నా గొప్పవారే. మరి వాటికి దేవదూతలకున్న వివేకం మీకు ఎందుకు లేదు? ఇప్పుడు చెప్పండి, కయ్యేని ఏమయ్యాడంటే వివేకం లేని, చెప్పండి, మృగం అయ్యాడన్నాడు ఇదే యోధ.